వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. కొయ్యలగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. హాజరైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. ఆహారం వికటించి ఇద్దరు అన్నదమ్ములు మృతి. విషాదంలో కుటుంబం. పరామర్శించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. మున్సిపాలిటీలో వేసే బోర్లకు నగదు వసూలు చేయవద్దంటూ కౌన్సిల్. జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలంటున్న కమిషనర్ భవానీ ప్రసాద్. విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం. పాల్గొన్న అధికారులు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన విధమ్మ తల్లి ఉత్సవాలు. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలోని మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో వెంచేసి ఉన్న విధమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ పూజలు చేశారు. అమ్మవారికి పూలదండలు వేసి అలంకరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు తూటిగుడ్డ దుర్గారావు, వడిగళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో తెలియజేశారు. మన జంగారెడ్డి పట్టణంలో 100 సంవత్సరాల నుంచి ఉన్న విధమ్మ తల్లి దేవస్థానం ఇది. వీరు ప్రతి సంవత్సరం కూడా విధమ్మ తల్లి ఉత్సవాలు గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఇలాగే ఈ ఉత్సవాలు ఇంకా భారీగా జరుగుతూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వారికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను ఇవ్వడం జరుగుతుందని మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. జై విధమ్మ తల్లి వారికి. మరి గత 100 సంవత్సరాలుగా విధమ్మ జంగారెడ్డిగూడెం రజకులు వారి కులదేవత అయినటువంటి ఆడబడుసు అయినటువంటి విధమ్మ తల్లి వారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేయటం జరుగుతూ ఉంది. మరి ఆ క్రమంలోనే మరి ఈ రోజు అమ్మవారిని ఉత్సవాలకి ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రారంభానికి వచ్చినటువంటి రజకులకు అలాగే గ్రామ పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి వాటి నుంచి అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ మరి రేపు ఆదివారం ఆఖరి రోజు మరి చేసుకోవటం జరుగుతూ ఉంది. ఈ 4 రోజులు కూడా అమ్మవారికి కుంకుమార్చనలు అలాగే మరి వారికి అభిషేకాలు అన్ని కూడా యథావిధిగా జరుగుతాయి. ఆదివారం మాత్రం భారీ ఎత్తున మరి రజకులందరూ కూడా పాల్గొని మరి అన్న సమారాధన జరుగుతూ ఉంది కనుక రజకులందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా పిల్లా జలతో పాటు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని మరి అన్న సమారాధనలో పాల్గొని తరిస్తారని చెప్పేసి రజకులందరికీ కూడా ఇదే మరి వారికి ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా వారిని కోరటం జరుగుతుంది. ఏమైందో తెలియదు గాని 2 అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. నంద్యాల జిల్లా రేచర్ల నుంచి ప్లాస్టిక్ సామాన్ల ఉపాధి కోసం జంగారెడ్డిగూడెం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మరణించారు. ఈ నెల 24వ తేదీ రాత్రి పానీపూరి తిన్న తరువాత కడుపు నొప్పితో 2 చిన్నారులు ఆసుపత్రిలో చేరారు. ఇద్దరిలో ఒకరిని రాజమండ్రి ఆసుపత్రి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్లు వైద్యులు తెలియజేశారు. మరొకరు జంగారెడ్డిగూడెంలోనే చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. మృతుల్లో ఒకరికి 10 సంవత్సరాలు ఉండగా మరొకరికి 6 సంవత్సరాలు ఉంటాయని తల్లిదండ్రులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మార్చురి వద్ద జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ వారిని పరామర్శించారు. మృతి చెందిన కుటుంబానికి తాము అండగా ఉంటామని చెప్పారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడు మృతదేహాలను పరిశీలించారు. ఇక్కడికి వచ్చాం. మేము అమ్మేది 100 రూపాయలు ప్లాస్టిక్ సరుకు అమ్ముతాం. అయితే మధ్యలో నిన్న తమ్ముడు జేసీబీ డ్యూటీ చేస్తాడు సార్. జేసీబీకి వెళ్తాడు, మన గ్రీన్ హైవేలో చేస్తున్నాడు. డ్యూటీకి వెళ్ళి 6ంటికి పని ఆపేసి వచ్చి వాడు స్నానం చేసి పిల్లలను రోడ్డు మీదకి తీసుకెళ్లాడు. పిల్లలు పానీపూరి అడిగితే పానీపూరి పెట్టించాడంట. సర్లేని ఇంటికి వచ్చారు, అన్నం తిన్నారు, పడుకున్నారు. తెల్లారుదామన చిన్న బాబేమో కడుపున వస్తుంది అన్నాడు. అంటే నిర్మల్ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ వేసారు సార్. అక్కడ వేస్తే వాళ్ళు ఇంజక్షన్ అవి వేసినాక బాబు కొద్దిగా సీరియస్ అయింది, ఇక్కడ కాదని చెప్పి రాజమండ్రి సిద్ధార్థ హాస్పిటల్కి రాశారు. అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్ళాం సార్. ఈ లోపు ఈ బాబుకి ఇలాగుండగానే పెద్ద బాబుకి కూడా కడుపు నొప్పి అన్నాడు ఇంటి దగ్గర. అంటే ఈ బాబుని తీసుకొని నేను వెళ్ళిపోయాను. తమ్ముడేమో ఇంకొక బాబుని తెచ్చి సౌభాగ్య హాస్పిటల్ పక్కన హాస్పిటల్ ఉంటే అక్కడ వేసారు సార్. ఆ బాబు అయితే కరెక్ట్ గా గోపాలపురం ఆ మధ్యలో పానం పోయింది సార్. చిన్న బాబుకు గుండె గిన్నె ఏం కొట్టుకోవట్లేదు. ఆడికి వెళ్తే సార్లు కూడా లేడు బాబు అని చెప్పినారు. అవి పెట్టి చూశారు. తర్వాత అక్కడి నుంచి రిటర్న్ తిరిగి వచ్చేలోపు ఈ బాబు కూడా చాలా సీరియస్ అయిపోయింది సార్. సీరియస్ అయిపోతే వీళ్ళు కూడా ఇక్కడ కాదు బాబు అని చెప్తే ఏలూరు పెద్ద హాస్పిటల్కి రాస్తామన్నా. సర్లే రాయండి మేడం అంటే అంబులెన్స్ మాట్లాడుకొని మళ్ళీ వెళ్తున్నాగా కామరకోట దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయారు. పానీపూరి ఇక్కడ మన నిర్మల్ హాస్పిటల్ పక్కన చర్చికి ఎదురుగా బండి పెట్టారు సార్. అక్కడ తిన్నారు.
ఈరోజు జంగారెడ్డిలో జరిగిన సంఘటన చాలా విచారించదగ్గ విషయం. ఈమె ఇద్దరు పిల్లలు కూడా రాత్రి పానీపూరి తిని తెల్లవారుసరికి ఫుడ్ పాయిజన్ అయితే ఎక్స్పైర్ అయిందన్నారు. దానికి ఎస్ఐ గారు వెంటనే స్పందించి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి పిఎం చేసి బాడీ వీళ్ళకి ఇస్తానని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే వీళ్ళు నంద్యాలకు చెందిన వారు వీళ్ళు అందరూ ఇలా సంచార జీవులు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకున్నారు. నాకు కూడా సుపరిచితులు అందరూ. వీళ్ళకి 100% వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి సాయం చేస్తాం. ఇందువల్ల ఏ విధంగా అంటే ఎస్ఐ గారు ఆల్రెడీ వెహికల్స్ పురమాయించారు. ఆయనే మేము వచ్చేసరికి వీళ్ళ బాడీలని దహనం చేసుకుంటా వాళ్ళ విలేజ్ వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందినా గానీ తక్షణమే ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఫుడ్ పాయిజన్ వేరే ఏ విధంగా ఏదైనా హెల్త్ అన్కండిషన్ వాళ్ళు పోయారనేది పిఎం లో డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ఏదేమైనా జంగారెడ్డి ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీ ఆపదలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆదుకుంటుందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళు 100% వాళ్ళు హెల్ప్ చేద్దామని చెప్పి నేను తెలియజేస్తూ వాళ్ళ బాడీలు పిఎం అయిన తర్వాత నంద్యాల పంపించి ఏర్పాటు చేస్తాం. దీనికి సహకరించిన ముఖ్యంగా ఎస్ఐ గారికి అదేవిధంగా ప్రెస్ వారందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం నందు బడ్జెట్ పై సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో వేస్తున్న బోర్లకు నగదు వసూలు చేయవద్దని కౌన్సిల్ తీర్మానం చేయాల్సిందిగా కౌన్సిలర్స్ పట్టుబట్టారు. కౌన్సిల్ తీర్మానం చేస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని కమిషనర్ భవానీ ప్రసాద్ తెలియజేశారు. తీర్మానం చేసేటప్పుడు కౌన్సిలర్స్ పునరాలోచించాలని, మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం పడిపోతుందని వివరించారు. తమ వార్డుల్లో విద్యుత్ లైట్లు వెలగడం లేదని 1వ వార్డు కౌన్సిలర్ ముప్పాని రమణ తెలియజేశారు. కానీ వారి పేరు మీద ఆస్తి పన్నులు వస్తున్నాయని, ఆస్తి పన్నుల విషయంపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కౌన్సిలర్ వలవల తాతాజీ కోరారు. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న భవనాలకు, కట్టడాలకు సకాలంలో పన్నులు వేసి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేలా చూడాలని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ చిటికల అచ్చిరాజు కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్ కౌన్సిల్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ రోజు ఏం చేయాలండి? లేకపోతే మళ్ళీ చైర్మన్ గారికి అయ్యా కమిషనర్ గారు, లాస్ట్ టైం మున్సిపాలిటీ మనం పన్నులు కట్టేటప్పుడు కొంతమందికి సవరణ అన్నాడు. ఒకరి పేరు మీద ఉన్న పన్ను వేరే వాళ్ళ పేరు మీద వచ్చేస్తుందండి. అవేమో కట్టలేమని అనిపిస్తే అట్లా కట్టలేకపోతుందంటే మీ హామీ తోటి ఒక 6 నేను కట్టించాను. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ పన్ను వచ్చేస్తుంది. అలా కట్టాలంటే ఏంటి పరిస్థితి? అదేమన్నా దేనిగా పెట్టుకున్నా కూడా అవకాశం లేకుండా అవుతుందండి కమిషనర్. లాస్ట్ టైం సిద్ధార్థ స్కూల్ అయింది, ఒక 5 నిమిషంలో మారిపోతుంది. కాబట్టి లేకపోయినా వేరే చోట పని చూపించేస్తున్నారు. జీపీఎఫ్, సిస్టమ్ డిపాజిట్, లేబర్ సెస్, అవును సార్, భవిష్యత్ నిధి, ఎన్ఈఎస్సి, ఇన్ని కాంట్రాక్ట్ వస్తువులు మరియు సేవ పన్ను, ఇతర రికవర్ అన్నారు కదా, అది ఏంటంటే దాని వివరణ ఏంటి? ఇతర రికవరీలు ఇచ్చారు కదా సార్, ఎఫెక్ట్ అనేసి కింద ఇచ్చినాయా ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ బ్యాక్ ఇస్తాము. అలాగే 2023, 2024 సంబంధించి సంవత్సరానికి వచ్చిన నిధులు అంటే ట్యాక్స్ రూపంలో కానీ, అంటే ప్రాపర్ ట్యాక్స్లు కానీ, డిఎన్టీ ట్యాక్స్లు కానీ 22-23 సంబంధించి ఒకసారి ఏ విధమైన ఆధారం వచ్చిన ఒకసారి వివరంగా చెప్పండి. ట్యాంక్ ఉంటుంది, పెద్ద ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ ఫిల్ చేసి అందులో పంపిస్తారు. మనకు ఆ ఫెసిలిటీ లేదు. కానీ మన అచ్చంగా మంచినీళ్ళు ఇచ్చే సత్తా మన దగ్గర లేదు. జంగారెడ్డి మున్సిపాలిటీకి అందరికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి మన దగ్గర లేదు కాబట్టి ప్రతి ఒక్కరు బోరుకి వెళ్తున్నారు. కాబట్టి ఆడనే ఇబ్బంది పెట్టి ఏళ్ళని ఇబ్బంది పడతాం కష్టం. కాబట్టి నిజంగా మనం మంచినీళ్ళు ఇచ్చిన రోజుని ఎవరికైతే మనం మంచినీళ్ళు ఇవ్వగలుగుతామో ఆ రోజు బోర్కి పన్ను 20,000 పాస్ వేయండి. మనం మంచినీళ్ళు ఇవ్వకాడి బోర్ వేసుకోవద్దు అనేది ధర్మం కాదు. మీరు రూలింగ్ ఇవ్వండి, ఏకగ్రహం కౌన్సిల్ తీర్మానం చేస్తే అదే విషయాన్ని కలెక్టర్ గారు ప్రెసిడెంట్ చేసి తీసేస్తారు. కమిషనర్ కౌన్సిల్ సుప్రీం కౌన్సిల్ అదే కదా దగ్గర మనం 15,000 వసూలు చేస్తున్నామని మరి ప్రజల వల్ల మనకి ఇబ్బంది కలుగుతారు. జంగారెడ్డిగూడెం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రాజేష్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఎస్బీఐ బ్యాంక్ లో 13 కోట్ల టర్నోవర్ లక్ష్యం కాగా చీఫ్ మేనేజర్ రాజేష్ సహకారంతో 35 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశారు. దీంతో ఆర్పీలు, బ్యాంక్ సిబ్బంది తదితరులు రాజేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబు, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, ఎస్బీఐ సిబ్బంది, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పొదుపు సంఘాలు సకాలంలో ఇచ్చిన రుణాలు చెల్లించడం వల్లనే ఎస్బీఐ రుణాలు ఇవ్వడం జరుగుతుందని, బ్యాంక్ ఇచ్చిన రుణాలు నిర్ణీత సమయంలో చెల్లిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేశారు.
నమస్తే అండి. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, మా కస్టమర్స్ కి 26 జనవరి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా దగ్గర పర్టికులర్ గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గురించి చెప్పాలి అని అంటే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుందండి. అండ్ బ్యాంక్స్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ సంవత్సరంలో మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి బడ్జెట్ కంటే 35% ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఫైనాన్స్ చేయడం జరిగింది. దీనికి కారణం అంటే మీరే అండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న డిసిప్లిన్, ప్రతి గ్రూప్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి వాళ్ళు తీసుకున్న అప్పులని సకాలంలో చెల్లించడం వల్ల బ్యాంకులకు కూడా చాలా ఎంతో ఎంకరేజ్మెంట్ వస్తుందండి. అండ్ గవర్నమెంట్ ఈ రోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి వేరియస్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడంలో కూడా కారణం ఇదే అండి. వాళ్ళు తమ పొదుపుని పెంచుకొని అప్పులు తీసుకొని సకాలంలో అందరూ మెంబర్ యూనిటీగా అప్పులని చెల్లించడం వల్ల ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే అండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్పీలు కానీ, మున్సిపల్ అథారిటీస్ కానీ అందరూ కూడా వాళ్ళ సహకారాన్ని మాకు అందిస్తున్నారు. ఆ సహకారం వల్లనే మేము ముందుకెళ్ళగలుగుతున్నాము. అంటే ఈ గ్రోత్ అనేది బ్యాంక్ కూడా గ్రో అవ్వాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా గ్రో అవ్వాలి, ఎకానమీ కూడా గ్రో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మనము సీనియర్ మోస్ట్ గ్రూప్స్ కి మనం 20 లక్షలు ఇస్తున్నామండి. అలాగే ముందు వీళ్ళు కట్టే తీరుని బట్టి గవర్నమెంట్ ఇంకా బ్యాంకు కూడా 25 లక్షలకు కూడా పెంచాలని, వీళ్ళు 25 లక్షలు తీసుకున్నా కూడా వాళ్ళు ఎంతో పద్ధతిగా ఈ రుణాలు కట్టుకుంటారని ఆశిస్తూ అందరికీ మరొకసారి అభివాదం తెలియజేసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్తే అండి. మరి ఈ రోజు మన ఎస్బీఐలో మరి సన్మానం చేయడం జరిగిందండి. అలాగే మన బ్యాంక్ మేనేజర్ గారు సార్కి, అలాగే మన సురేష్ గారికి, జూనియర్ బ్యాంక్ మేనేజర్ గారు సురేష్ గారికి, ఫీల్డ్ ఆఫీసర్ గారికి మరి ఈ రోజు సన్మానం చేశామండి. చీఫ్ మేనేజర్ గారికి మరి రేపు పొద్దున రిపబ్లిక్ డే రోజున మరి అవార్డు రావడం జరుగుతుంది. అవార్డు ఇవ్వబోతున్నారు. మరి సార్ కంగ్రాచులేషన్ తెలపడానికి మరి మేమందరం మా మెప్మా తరపున రావడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. సీనియర్ సిటిజన్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన ముత్యాల ముగ్గులు చూపర్లను ఆకర్షించాయి. తహసీల్దార్ స్లేవజోజి, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, విద్యా వికాస్ యాజమాన్యం సతీష్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న లక్ష్మీలు పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్లకార్డులు చేతబూని విద్యార్థులతో కలిసి అధికారులు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అధికారులు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు మనం జంగారెడ్డిగూడెంలో మన విద్యా వికాస్ స్కూల్లో నేషనల్ వాటర్స్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఇక్కడ మన పిల్లలకి రెస్టరేషన్ పోటీలు, తర్వాత రంగోలీ దాని మీద క్విజ్ పెట్టడం జరిగినది. దాని మీద వాళ్ళకి గెలిచిన వారికి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడ నేషనల్ వాటర్స్ డే సందర్భంగా ఓటు యొక్క వినియోగం గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. ఈ వాటర్స్ ని తర్వాత కొత్తగా ఏపీ కార్డు పొందిన వారికి వాళ్ళని కూడా సన్మానించడం జరుగుతున్నది. ఇక్కడ మాకు సహకరించిన కాలేజీ యజమానానికి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. వాటర్ డే సందర్భంగా అందరికీ కూడా ఓటు యొక్క గుర్తింపుని అందరికీ వివరించి ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉపయోగించుకున్నట్టు సహకరించవలసిందిగా మా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే 18 years నిండి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించడానికి మేము అందరం కూడా సహకరిస్తున్నాం. వాళ్ళందరం కూడా గుర్తించి ఎన్రోల్ చేయడానికి ప్రత్యేకంగా ఈ డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు, బీసీసీఎల్ కార్యదర్శి చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, కొంచాడ ప్రసాద్, గంగాధర్, శీలామంతుల రాంబాబు, మల్లిపూడి నవీన తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆ సంఘ సభ్యులు కోనేటి చంటి, సంపంగి నాని, చట్టపర్తి వెంకటేశ్వరరావు, మఠం రమణ తదితరులు కేక్ కట్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు కోనేటి చంటి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు గారు ఏదైతే రజక సామాజిక వర్గం నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో
మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ చట్టసభల్లో అడుగుపెట్టి ఈ రోజున బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి విషయాల మీద ప్రభుత్వం మీద ప్రశ్నిస్తూ ప్రభుత్వంలో ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. దువ్వారపు రామారావు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషదాయకం. వారు భవిష్యత్తులో మరిన్ని జన్మదినాలు జరుపుకుంటూ రానున్నటువంటి ప్రభుత్వంలో మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి మరింత మందికి సేవ చేసే విధంగా ఆయనకి దేవుడు ఆయురారోగ్యాల్ని శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక మారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం సూర్య విద్యా సంస్థల నందు బీజేపీ జనతా యువత మోర్చా ఆధ్వర్యంలో నూతన ఓటర్ల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా బీజేపీ మోర్చా ప్రధాన కార్యదర్శి అయ్యప్ప ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ యువ ఓటర్లను ఉద్దేశించి చేసిన సన్నివేశాలను చూపించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పీచుపాటి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. स्थानों से जुड़े हुए हमारे युवा साथीगण जो लाखों की संख्या में जुड़ हम सबके बीच में हमारे यशस्वी प्रधानमंत्री जी का उपस्थित होना, मैं अपनी ओर से और आप सबकी ओर से उनका हार्दिक अभिनंदन करता हूँ, स्वागत करता हूँ। माध्यम से वर्चुअल माध्यम से जुड़े हैं और भारतीय जनता युवा मोर्चा के अपील पर का भी हार्दिक अभिनंदन और स्वागत है। కోయలగూడెంలో సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం గురువారం నిర్వహించారు. రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర నాయకులు మాదేపల్లి వెంకటరత్నం, డి రంగనాథం, కేంద్ర కమిటీ నాయకులు ఎం భాషా, జిల్లా నాయకులు ఎం రామన్న, ఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసితులైన ఆదివాసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పునరావాస కాలనీలకి వాళ్ళని తరలించారు. వాళ్ళ సమస్యలు ఏది కూడా పరిష్కారం అవ్వలేదు. అలాగే పెళ్ళవన ఆడపిల్లలకు కూడా ఆ రోజు పరిహారం ఇస్తామని లిస్ట్ రాసుకున్నారు. ఆ సొమ్ము ఏమైందో కూడా తెలియదు. ఆ సొమ్ము అది ప్రభుత్వాధికారి చేతిలో ఉందా లేకపోతే వెనక్కి పంపించారా ఏంటో కూడా ఇప్పటికీ తెలియక ఉంది. కాబట్టి ఈ సమస్యల మీద అన్నింటి మీద ఈ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే ఆ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకి నీటి సదుపాయం, మంచినీటి సదుపాయం, వ్యవసాయ భూమికి నీటి సదుపాయం, ఇంకా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో ఉన్న డబ్బులు ఇవన్నీ రాబట్టడం కోసం మేమంతా కలిసికట్టుగా సిపిఎంఎల్ రిజిస్టర్గా పోరాడతామని మీకు తెలియజేస్తూ గిరిజనులు ఐక్యంగా నిలబడి మా హక్కులు సాధించుకునేంత వరకు మీరు మాతో ఉండి మేము మీతో ఉండి అందరం కలిసి పోరాడాలని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు జొన్నకుటి వెంకటేశ్వరరావు, నేను సిపిఎంఎల్ రిజిస్టర్ జిల్లా కార్యదర్శి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు,
తదితర గృహోపకరణాలు, ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలంటూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ప్రదర్శన చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ వీధులలో అడ్వకేట్స్ మోటార్ సైకిల్ ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. కారణం ఆగుతుందా మనం మరి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు మార్చి 9వ తేదీ శనివారం జంగారెడ్డిగూడెం కోర్టు నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జంగారెడ్డిగూడెం మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో అన్ని రకాల రాజీ పడదగ్గ సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదా కేసులు మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ బిఎస్ఎన్ఎల్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవచ్చని తెలియజేశారు. కొయ్యలగూడెంలో వైఎస్ఆర్
వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాజంపేట ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కనుమూరి సునీల్ ని పరిచయం చేశారు. అదేవిధంగా పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తెల్లం రాజ్యలక్ష్మిని నియమించినట్లు ఆమెను అందరూ ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయలేకపోతున్నట్లు తెలియజేశారు. ఆయన స్థానంలో కానుమూరి సునీల్ కుమార్ ని గెలిపించాలని విన్నవించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ కావురి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి విష్ణు, సంకుకొండ కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత భారీ ర్యాలీని నిర్వహించారు. పెట్టినప్పుడు పార్టీ నిలబెట్టడానికి పార్టీకి బలాన్ని ఇచ్చిన నియోజకవర్గం మన పోలవరం నియోజకవర్గం. ఆ రోజు ఎంతో మందిని జగనన్న టికెట్లు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందిని అన్ని విధాలుగా ఆదుకొని ఎంతో మందిని గెలిపించారు. ఎంతో నమ్మకంగా ఉంటారనుకున్న వాళ్ళందరూ కూడా మోసం చేసిన తరుణంలో మన బాలరాజు గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, కోట్లాది రూపాయలు ఆశ చూపినా కూడా ఆ రోజు జగనన్న వెంటనే ఇచ్చినారు. బాలరాజు గారు నిలవడమే కాకుండా మరీ ముఖ్యంగా భారీ మెజార్టీతో పోలవరం ప్రజలు, మన కార్యకర్తలు జగనన్న వెంట ఆ రోజు నిలవడం గొప్ప విషయం అని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉంటారు. దాని తర్వాత పరిస్థితులు మీకు అందరూ కూడా తెలుసు. 14 ఎలక్షన్ ఏమైంది, దాని తర్వాత 19లో మళ్ళీ కూడా మంచి మెజార్టీతో ఈ అందరి కష్టంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మన ఎంపీ గారు, అందరూ కూడా ఈ ముందుకు రావడం. మరి పోలవరం నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మన జగనన్న ఇచ్చిన ఏ పిలిపించినా కానీ ఈ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగనన్న ఏ పిలిపించినా ఆ పిలుపుని అందిపుచ్చుకొని మీరందరూ కూడా ఆహ్వానిస్తారు, కష్టపడుతూ వచ్చారు. మీ అందరి యొక్క దీవెనలతో మరి నేను కూడా నా గొప్పగా తెలుసుకుంటూ వచ్చాను. నా కార్యకర్తలు, నాయకుల యొక్క, ప్రజల యొక్క రుణం నేను తీర్చుకుంటానని ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నాను. మరి మీ అందరూ అన్నదండలతో ముందుకు వెళ్తున్నా ఈ సమయంలో నాయకులు, కార్యకర్తలకి ఎక్కడైనా బాధ కలిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, నాకు తెలుసో తెలియదో మీకు ఇబ్బంది కలిగినా మీరందరూ కూడా పెద్ద మనసుతో నన్ను మన్నించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సునీల్ గారికి, వేదిక ఉన్న పెద్దలకు, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పిలిచేసిన మన కానీ అనేక కారణాల వల్ల ఆలస్యమై ఈ రోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మన పోలవరం నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే జగనన్న పార్టీ పెట్టినప్పుడు పార్టీ నిలబెట్టడానికి పార్టీకి బలాన్ని ఇచ్చిన నియోజకవర్గం మన పోలవరం నియోజకవర్గం. ఆ రోజు ఎంతో మందిని జగనన్న టికెట్లు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందిని అన్ని విధాలుగా ఆదుకొని ఎంతో మందిని గెలిపించారు. ఎంతో నమ్మకంగా ఉంటారనుకున్న వాళ్ళందరూ కూడా మోసం చేసిన తరుణంలో మన బాలరాజు గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, కోట్లాది రూపాయలు ఆశ చూపినా కూడా ఆ రోజు జగనన్న వెంటనే ఇచ్చినారు. బాలరాజు గారు నిలవడమే కాకుండా మరీ ముఖ్యంగా భారీ మెజార్టీతో పోలవరం ప్రజలు, మన కార్యకర్తలు జగనన్న వెంట ఆ రోజు నిలవడం గొప్ప విషయం అని చెప్పి కూడా ఈ రోజు మీకు సభ. జంగారెడ్డిగూడెంలో పలు హోటల్స్ పై వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. హోటల్స్ నిర్వహణ, లైసెన్స్, నిల్వ ఉంచిన ఆహారం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవాలని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కావ్యారెడ్డి నోటీసులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లేవజోజి, ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి, ఆర్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. హోటల్స్ లో న్యాయమైన సరుకు అందించాలని, ఎక్కువ మోతాదులో గ్యాస్ సిలిండర్స్ నిల్వ ఉంచరాదని తెలియజేశారు. టెక్స్మో ఎదురుగా ఉన్న మాంసపు విక్రయించే హోటల్ పరిశుభ్రంగా లేదని నిర్వాహకులను మందలించారు. జేబీ రెస్టారెంట్, విందు వినోదం రెస్టారెంట్, దాబా గార్డెన్స్ పై తనిఖీలు చేశారు.
చూడమ్మా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కామాఖ్య మృత శోధన వారిచే సహస్ర చండీ హోమం నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. 108 హోమ కుండములతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1008 మంది భక్తులు పాల్గొన్నారు. అమృత పంద సరస్వతి ఆశీస్సులతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రామమూర్తి, సాయి కుమార్, ముత్తా సుకుమార్, చవ్వ రమేష్, ఎం బ్రహ్మశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వరకు రాజశ్యామల నవరాత్రులు అవుతున్నాయి కదా, అలాగే రాజశ్యామల దీక్ష అని జరుగుతుంది. మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ పీఠాలకు వచ్చి తీసుకోవచ్చు దీక్ష చక్కగా. అదేవిధంగా నవరాత్రుల్లో పాల్గొనాలంటే వైజాగ్ హైదరాబాద్ పీఠానికి రాగలరు. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు అన్ని సబ్జెక్ట్స్ ను కలిసిన మెటీరియల్ ను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి విద్యార్థులకు అందజేశారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, బత్తిన చిన్న, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ ప్రకాష్, స్టాఫ్ సెక్రటరీ తలాడి జగదీష్, సీనియర్ ఉపాధ్యాయులు చిలుకూరి సుధాకర్ రెడ్డి, 10వ తరగతి ఉపాధ్యాయులు ఎన్ దుర్గాదేవి, రాంబాబు, సుందరీదేవి, శ్రీనివాస్, ఎంఏ నబీ, ఉషశ్రీ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొయ్యలగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం, హాజరైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. ఆహారం వికటించి 2 అన్నదమ్ములు మృతి, విషాదంలో కుటుంబం, పరామర్శించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. మున్సిపాలిటీలో వేసే బోర్లకు నగదు వసూలు చేయవద్దంటూ కౌన్సిల్, జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలంటున్న కమిషనర్ భవానీ ప్రసాద్. విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం, పాల్గొన్న అధికారులు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన విధమ్మ తల్లి ఉత్సవాలు, పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.